హలో ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియోలో మైసూర్ బజ్జీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మంచిగా చిల్లకొట్టుకుని అందులో కొద్దిగా వంట సోడాని వేసుకొని కాసేపు రెస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అందులోనే కొద్దిగా గోధుమ పిండి, మైదా పిండి, అలాగే కొద్దిగా అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగులు కూడా వేసుకొని కొంచెం టేస్ట్కి తగినట్టు జీలకర్ర, సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. అవసరం అనుకుంటే కొంచెం వాటర్ కూడా వేసుకొని బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే టేస్టీ నెల్లూరు బొండాలు రెడీ అవుతాయి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇన్స్టెంట్గా పిల్లలకి ఏదైనా స్నాక్ చేయాలనుకున్నా కూడా ఈజీగా చేసి పెట్టవచ్చు. సో టేస్టీ నెల్లూరు బొండా విత్ పల్లీ చట్నీ రెడీ. ఇవాళ మన వీడియోలో వాయిస్ చేంజ్ అయిందని అనుకుంటున్నారా? రోజు వాయిస్ చెప్పే మా పాప ఈరోజు క్లాస్కి వెళ్ళింది, అందుకే నేను చెప్పాల్సి వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.